ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రేపు అంటే ఫిబ్రవరి 23 ఆదివారం నాడు భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఈ టోర్నమెంట్ మొత్తానికే హైలైట్ అన్నదగ్గ మ్యాచ్ ఇది. ఏ మ్యాచ్కు లేని ఆసక్తి, ఉత్కంఠ ఈ మ్యాచ్పై నెలకొంది. ఫైనల్స్ చేరుకున్నా పర్వాలేదు, ఈ మ్యాచ్లో ఇండియాను ఓడిస్తే చాలు అని పాకిస్తాన్ అభిమానులు, కప్పు రాకపోయినా పర్వాలేదు, పాకిస్తాన్ని మాత్రం ఖచ్చితంగా ఓడించాల్సిందే అని భారత అభిమానులు కోరుకుంటున్నారు. చివరిసారిగా 2017లో జరిగినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లో ఇండియాను ఓడించి పాకిస్తాన్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ ఓటమి తాలూకు ప్రతీకారాన్ని తీర్చుకునే సమయం ఇప్పుడు టీమిండియాకు లభించింది. ఇక ఈ మ్యాచ్లో గెలిస్తే ఇండియా దాదాపుగా సెమీఫైనల్స్కు చేరినట్లే. వన్డేలలో వరుస విజయాలతోటి మంచి జోరు మీద ఉన్నటువంటి ఇండియా అదే ఊపులో ఈ మ్యాచ్లో కూడా గెలవాలనేటటువంటి పట్టుదలతో ఉంది. మరోవైపు న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడినటువంటి పాకిస్తాన్ సెమీస్ ఆశలను సజావుగా నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఈ మ్యాచ్లో గనుక పాకిస్తాన్ ఓడిపోతే దాదాపుగా ఇంటి ముఖం పట్టినట్లే. ఇంతటి కీలకమైనటువంటి మ్యాచ్లో భారత్ ఆడబోయేటటువంటి తుది జట్టులో ఎవరెవరు స్థానం సంపాదిస్తారో చూద్దాం. ఓపెనర్లుగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇద్దరు వస్తారు. బంగ్లాదేశ్తో జరిగినటువంటి మ్యాచ్లో లాగానే ఈ మ్యాచ్లో కూడా వీరిద్దరూ శుభారంభం అందిస్తే సగం మ్యాచ్ గెలిచినట్లే ఇండియా. రోహిత్ శర్మ తనదైనటువంటి శైలిలో మరోసారి రెచ్చిపోయి ఆడితే ఇండియాకు తిరుగుండదు. ఇక శుభ్మన్ గిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ నుంచి గిల్ ఆట తీరు తారాస్థాయిలో ఉంది. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో తొలి 2 మ్యాచ్లలో హాఫ్ సెంచరీలు సాధించినటువంటి గిల్ చివరి వన్డేలో సెంచరీ బాదాడు. మళ్ళీ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్పై సైతం సెంచరీతో చెలరేగాడు. సో పాకిస్తాన్పై సైతం గిల్ చెలరేగితే భారత్కు ఇక తిరుగుండదు. ఇక 3వ స్థానంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వస్తాడు. బంగ్లాదేశ్తో జరిగినటువంటి మ్యాచ్లో కోహ్లీ కంఫర్టబుల్గా ఆడలేకపోయాడు. 38 బాల్స్ ఆడినప్పటికీ కేవలం 22 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. స్పిన్ బౌలింగ్ను ఆడటంలో తన బలహీనతను మరోసారి చాటుకున్నాడు కోహ్లీ. అయితే ఐసీసీ టోర్నీలలో పాకిస్తాన్పై కోహ్లీకి బ్రహ్మాండమైనటువంటి రికార్డు ఉంది. ఆ స్థాయిలో కోహ్లీ మరోసారి రెచ్చిపోతే పాక్ బౌలర్లకు ఇక చుక్కలే. బంగ్లాదేశ్తో జరగబోయేటటువంటి ఈ మ్యాచ్లో కోహ్లీ రాణించడము భారత్తో పాటు అతని కెరియర్కు కూడా కీలకమే. ఇక 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ వస్తాడు. ఇంగ్లాండ్తో జరిగినటువంటి వన్డే సిరీస్లో బ్రహ్మాండంగా రాణించినటువంటి శ్రేయస్ అయ్యర్ ఈ టోర్నమెంట్లో బంగ్లాదేశ్తో జరిగినటువంటి తొలి మ్యాచ్లో విఫలమయ్యాడు. పాకిస్తాన్తో జరగబోయేటటువంటి మ్యాచ్లో అయ్యర్ రాణించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. అయ్యర్ ఒకసారి క్రీజులో నిలదొక్కుంటే మాత్రం భారత్ భారీ స్కోర్ సాధించడం పక్కా. ఇక వికెట్ కీపర్గా కేఎల్ రాహులే కొనసాగుతాడు. బంగ్లాదేశ్తో జరిగినటువంటి మ్యాచ్లో కీలక సమయంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి రాహుల్ క్రీజ్లో నిలదొక్కుని గిల్కు సహకరించి చివరికంట నాటౌట్గా నిలిచి కీలకమైనటువంటి ఇన్నింగ్స్ ఆడి చివరి బాలుకు 6 కొట్టి భారత్కు విజయాన్ని సాధించి పెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. మరోసారి రాహుల్ అలాంటి ఇన్నింగ్స్ ఆడాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. సో వికెట్ కీపర్గా కేఎల్ రాహులే కొనసాగుతాడు కాబట్టి రిషబ్ పంత్ మరోసారి బెంచ్కే పరిమితమవుతాడు. ఇక 6వ స్థానంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్కు వస్తాడు. పేస్ ఆల్రౌండర్గా పాండ్యా కూడా పాకిస్తాన్తో జరగబోయేటటువంటి మ్యాచ్లో కీలకం కానున్నాడు. ఇక 7, 8వ స్థానాల్లో స్పిన్ ఆల్రౌండర్లు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలు బ్యాటింగ్కు వస్తారు. అక్షర్ పటేల్ కానీ రవీంద్ర జడేజా కానీ ఇద్దరు కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లే కాబట్టి తుది జట్టులో ఒకరు ఉంటే మరొకరు ఉండరు అని చెప్పేసి గతంలో మనం అనుకునేవాళ్ళం. కానీ ఇంగ్లాండ్తో జరిగినటువంటి వన్డే సిరీస్ నుంచి వీరిద్దరూ కీలకంగా మారారు భారత టీంలో. ఎందుకంటే అయితే బౌలింగ్లో లేదా బ్యాటింగ్లో ఇద్దరు రాణించడము భారత జట్టులో వీరిద్దరి యొక్క స్థానము పక్కా చేసింది. సో అక్షర్ పటేల్ ఇంగ్లాండ్తో జరిగినటువంటి మ్యాచ్లో 2 హాఫ్ సెంచరీలతోటి రాణించాడు. అదేవిధంగా అక్షర్ పటేల్ని బ్యాటింగ్ ఆర్డర్లో ఫ్లోటింగ్గా వాడుకుంటున్నారు. అంటే 5వ స్థానం నుంచి 8వ స్థానం మధ్య ఎప్పుడంటే అప్పుడు లెఫ్ట్ హ్యాండర్ ఎప్పుడు బ్యాటింగ్ దిగాననుకుంటే అప్పుడు అక్షర్ పటేల్ను బ్యాటింగ్ దింపేటటువంటి సౌలభ్యం ఉంది. కాబట్టి అక్షర్ పటేల్ ఖచ్చితంగా టీంలో ఉంటాడు. ఇక రవీంద్ర జడేజా కూడా తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లాండ్తో జరిగినటువంటి వన్డే సిరీస్ నుండి కూడా అతడు కీలకంగా మారాడు కాబట్టి అతడి స్థానం కూడా పక్కా. సో ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్లే అయినప్పటికీ వారిద్దరి యొక్క బౌలింగ్ శైలి ఒకే విధంగా ఉన్నప్పటికీ వారు తుది జట్టులో ఉండటం అనేది ఖాయమే. బంగ్లాదేశ్తో జరిగినటువంటి మ్యాచ్ అది విన్నింగ్ కాంబినేషన్ కాబట్టి ఆ కాంబినేషన్లో పెద్దగా మార్పులు చేయనప్పటికీ బౌలింగ్ విభాగంలో మాత్రము భారత్ స్వల్ప మార్పులు చేసేటటువంటి అవకాశం ఉంది. తొలి వన్డేలో తేలిపోయినటువంటి కుల్దీప్ యాదవ్ పైన ఓటు వేసేటువంటి ప్రభావం ఉంది. అయితే కుల్దీప్ యాదవ్ తొలి వన్డేలో పెద్దగా విఫలమైతే కాలేదు, పొదుపుగా బౌలింగ్ చేశాడు కానీ వికెట్లు అయితే తీయలేకపోయాడు. ఈ క్రమంలోనే కుల్దీప్ యాదవ్ స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి అవకాశం ఇవ్వవచ్చు. అయితే పాకిస్తాన్తో జరిగేటటువంటి మ్యాచ్ అంటే చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఈ లెక్కన అనుభవానికి ప్రాధాన్యతనిస్తే మాత్రం కుల్దీప్ యాదవే జట్టులో కొనసాగుతాడు. ఇక
పేస్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే ఇద్దరు పేస్ బౌలర్లు కూడా ఎవరు మహమ్మద్ షమీ కానీ ఆ తర్వాత హర్షిత్ రాణా కానీ ఇద్దరు కూడా మొత్తం 10 వికెట్లు తీస్తే వీరిద్దరు కలిసి 8 వికెట్లు తీశారు. మహమ్మద్ షమీ 5 వికెట్లు, హర్షిత్ రాణా 3 వికెట్లు దక్కించుకున్నారు. ఈ విధంగా ఆలోచించినట్లయితే టీమిండియా ఒకవేళ ఎక్స్ట్రా పేసర్తో బరిలోకి దిగాలనుకుంటే అంటే వీరిద్దరిని కొనసాగించుకుంటూ హర్షదీప్ సింగ్ని జట్టులోకి తీసుకోవాలని భావిస్తే మాత్రము అప్పుడు కుల్దీప్ యాదవ్కు విశ్రాంతినిచ్చి హర్షదీప్ సింగ్ను తుది జట్టులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో లేదా హర్షిత్ రాణా ప్లేస్లోనైనా హర్షదీప్ సింగ్ను జట్టులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో 5 వికెట్ల ప్రదర్శన చేసినటువంటి మహమ్మద్ షమీ బుమ్రా లేని లోటును మరి గత మ్యాచ్లో తీర్చాడు కాబట్టి మహమ్మద్ షమీ ఖచ్చితంగా కొనసాగుతాడు. అదేవిధంగా హర్షిత్ రాణా కూడా 3 వికెట్లతో చక్కగా రాణించాడు కాబట్టి అతడు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. అయితే కుల్దీప్ యాదవ్ స్థానంలో, ఎందుకంటే కుల్దీప్ యాదవ్ బంగ్లాదేశ్తో జరిగినటువంటి మ్యాచ్లో పెద్దగా వికెట్ తీయలేదు కాబట్టి కుల్దీప్ యాదవ్ స్థానంలో ఒక పేసర్ కావాలనుకుంటే మాత్రం అప్పుడు హర్షదీప్ సింగ్ జట్టులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మొత్తంగా చూసినట్లయితే రేపు పాకిస్తాన్తో జరగబోయేటటువంటి మ్యాచ్లో భారత తుది జట్టులో స్థానం సంపాదించేటటువంటి ఆటగాళ్ల అంచనా విషయానికి వచ్చినట్లయితే ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, 3వ స్థానంలో విరాట్ కోహ్లీ, 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్, 5వ స్థానంలో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, 6వ స్థానంలో అక్షర్ పటేల్, 7వ స్థానంలో హార్దిక్ పాండ్యా, 8వ స్థానంలో రవీంద్ర జడేజా, 9వ స్థానంలో మహమ్మద్ షమీ, 10వ స్థానంలో హర్షదీప్ సింగ్, 11వ స్థానంలో వరుణ్ చక్రవర్తి. వీళ్ళు భారత తుది జట్టులో స్థానాన్ని సంపాదించే అవకాశం ఉంది. మరి భారత తుది జట్టు అంచనాలపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.